హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీ పెసర పునుకులు ప్రిపేర్ చేశానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగానే ఒక గ్లాసు పెసలు నైటే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుని చిన్న అల్లం ముక్క 3-4 పచ్చిమిర్చి వేసుకుని గ్రైండ్ కానీ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని ఇలాగా గట్టి పేస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 పించెస్ ఆఫ్ తిని సోడా వేసుకుని కలుపుకొని ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి మనం. ఇవి వెంటనే మిక్సీ పట్టిన కానీ గ్రైండ్ చేసిన వెంటనే వేసేసుకోవాలండి. పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇలా చిన్న చిన్న పునుగులుగా మనం వేసుకుని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్టీ పునుగులు అనేది మనకి రెడీ అయిపోతాయి. ఈ పునుగులతో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పునుగులు అనేవి మనం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. వెంటనే కలపకుండా కొంచెం సేపు 1 మినిట్ కలిపితే మనకి పునుగులు అనేవి ఇదిగోండి రెడీ అయిపోయినాయి. నేను ప్లేట్లో కూడా తీసేసుకున్నాను. అల్లం పచ్చడితో తింటున్నాను. ఈ అల్లం పచ్చడి రెసిపీ నా ఛానల్లో ఉంది, మీరు విజిట్ చేయండి. ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిదండి. పెసర పునుగులు పొట్టుతో తింటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.